హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నది అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మా కిచెన్ అయితే మీకు చూపిస్తాను. నేను కిచెన్ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానంటే అండి, ఒక చిన్న ప్రొడక్ట్ కోసం కూడా మనం టైం వేస్ట్ చేసి వెతుక్కునే అవసరం లేకుండా అయితే సర్దుకుంటాను. ఫస్ట్ వచ్చి సింక్ దగ్గర ఇలాంటి మేక్స్ అయితే అంటించుకున్నాను. ఎందుకు అంటే మనం అక్కడ బాటిల్స్ అనేది క్లీన్ చేస్తూ ఉంటాం కదా. సో పెద్ద బాటిల్స్ క్లీన్ చేయడానికి ఈ బ్రష్ అండ్ చిన్న బాటిల్స్ మా నిక్కిగడు అండ్ మా పొట్టొడిది ఉన్నాయి కదా. సో ఆ బాటిల్స్కి అండ్ ఇది వచ్చి నిప్పుల్ క్లీనింగ్. సో ఈ బ్రషెస్ అయితే నేను ఇలా పెట్టుకున్నాను సింక్ దగ్గర. అండ్ సింక్ దగ్గర వచ్చి హ్యాండ్ వాష్ అండ్ మా గుడ్డోడి బాటిల్స్ అయ్యి అండ్ పెద్ద బాబు కూడా క్లీన్ చేయడానికి బాటిల్స్ క్లీనర్ అది. సో నేను ఇక్కడైతే పెట్టుకున్నాను అవి. మాకు కిచెన్ టైల్స్ వచ్చి వర్షం వస్తే కొంచెం వాటరీగా ఉంటాయి. సో దానివల్ల ఇవైతే అంటుకోలేదు. సో అందుకే కిటికీకి అయితే నేను టై చేసేసాను. ఇలా నాకు నైఫ్స్ ఇవన్నీ అందుబాటులో పెట్టుకుంటాను స్టవ్ దగ్గర. నేను స్టవ్ కింద వచ్చి ఇవి ఉన్నాయి కదండి, నాకైతే చాలా బాగా యూజ్ అవుతాయండి కర్రీస్ అవి వండుకున్నప్పుడు. గదిట్లో అయ్యి స్టవ్ మీద పెట్టుకోకుండా అండ్ దీని మీద అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి 4-in-1 బాక్స్, పసుపు సాల్ట్ అన్నీ ఒక దాంట్లో అయితే పెట్టేసుకుంటానండి. పికిల్స్ అయితే మూల దాచానండి. డైనింగ్ టేబుల్ మీద అయితే మా నిక్కిగడ అయితే ఏమని పేచి పెట్టేస్తాడు, అందుకే అక్కడ పెట్టాను. అండ్ 2 బాక్సెస్ ఏంటని చూస్తున్నదో ఒక దాంట్లో అయితే నేను పోపు సామాన్లు పెట్టుకున్నాను, ఇంకో దాంట్లో బిర్యానీ పెట్టుకున్నాను. సో అండ్ నెక్స్ట్ ఆయిల్స్ వచ్చి అండ్ ఆయిల్, నూనె అండ్ గీ వచ్చి ఇలా పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఇవి కూడా వెనకాల ఉన్న స్టిక్కర్ మేక్స్కి అయితే పెట్టుకున్నాను, అంటే జదకుండా ఉండడానికి. అండ్ నెక్స్ట్ వచ్చి మిక్సీ పక్కనే మిక్సీ జార్స్ అయితే పెట్టుకున్నాను. కింద వచ్చి షుగర్, కాఫీ అంటే 3 సెట్. అండ్ గ్రైండర్కి అండ్ మిక్సీకి ఒకే కవర్ అయితే నేను చూస్ చేసుకున్నాను, చూడడానికి నీట్గా ఉంటుందని చెప్పి. ఇది నా టోటల్ స్టవ్ దగ్గర వచ్చి లుక్. మాకు వచ్చి 4 ర్యాక్స్ అయితే ఉంటాయండి. ఇది వచ్చి మిడిల్ సెకండ్ వన్. నా హైట్కి అయితే కరెక్ట్గా సరిపోద్ది. సో అందుకే నేను డైలీ యూస్ చేసేవన్నీ ఈ ర్యాక్లో అయితే పెట్టుకుంటాను. అండ్ మా బుడ్డోడు మిల్క్ బాటిల్స్ కూడా అక్కడే పెట్టుకున్నాను. ఇది వచ్చి చపాతీ ర్యాక్ అంట, భలే ఉంది. రేర్గా యూస్ చేసేకి ఏదైనా అంతా నేను పైన అయితే పెట్టుకుంటాను, ఎందుకంటే మన హైట్కి అంత సరిపోదు. సో అందుకే కొంచెం కష్టమైన అప్పుడప్పుడు తీసుకోవడానికి పైన పెట్టుకున్నాను. అండ్ 3-4 వచ్చి ఇక్కడైతే వాటర్ పెట్టుకున్నానండి మా హస్బెండ్ది. అండ్ నెక్స్ట్ కింద వచ్చి చిన్న బాక్సెస్ ఉంటాయి కదా, ఆ బాక్సెస్ అండ్ కవర్లు, వేస్ట్ కవర్స్ అన్ని నేను ఇలా బాక్స్లో పెట్టుకున్నానండి. మాకు స్టవ్ కింద ఇలా 2 ర్యాక్స్ ఉంటాయండి. ఇవి చిన్న బాస్కెట్లో వచ్చి చిన్న బౌల్స్ అన్ని ఇందులో పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ కింద వచ్చి పెద్ద బాస్కెట్లో వచ్చి రేర్గా యూస్ చేసే ఉంటాయి కదండి, అవన్నీ ఆ వేస్ట్ అయితే అందులో వేసాను. మాకు ఇలా ఇట్ సైడ్ వచ్చి ఇలా కుక్కర్స్కి అండ్ కిందన వచ్చి కొన్ని ఉంటాయి కదా మాకు స్పేరింగ్, అవన్నీ ఇలా 2 బాక్సెస్లో పెట్టుకున్నాను. ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నానండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.